55 ఏళ్ల వయసొచ్చిన యాబ్రాసి బతుకు బతికేస్తూ వీధి వాడ ఊరేగుతూ నోటుకొచ్చింది వాగుతూ చేతికందింది మెక్కుతూ బ్రతుకు నెట్టుకుపోతున్న ఈ పాతకాలం బియ్య పట్టభద్రుడి పేరు పంచముఖాగ్నిహోత్రావధాని. ఇతనికి నచ్చిన పని ఇంతవరకు దొరకలేదట. ఇంతవరకు దొరికిన పనేది అతనికి నచ్చలేదట. ఇంటికేమంటావమ్మా? కుళ్ళిపోయిన కొబ్బరికాయ ఇచ్చావు. ఇక్కడ కొట్టి చూసి ఇంటికి పట్టుకెళ్లాల్సింది. మంచిగా ఇంట్లో పెట్టేసి కుళ్ళిపోయిన కాయ తెచ్చావేమో. ఎవడు చూడొచ్చాడు? నన్ను 2 రూపాయలకు మోసం చేయాలని చూస్తున్నామో. పెద్దదాని బుద్ధి లేదు నీకు. బాబా అతలకే. అయ్యో అయ్యో నీ నోరు పడా. దేవుడికి అభిషేకం చేయిద్దాం అనుకున్న కొబ్బరికాయ నీ నెత్తి మీద కొట్టి చూసుకోవాలా? నీ కళ్ళు పోతాయిలేరా? ఈ జంతికలు ఎంత? 2.20 పైసలండి. అబ్బా, నా చిన్నతనంలో 10 పైసలు కొట్టిచ్చేవారయ్యా. నువ్వు 20 పైసలకి 2 ఇస్తున్నావు అనమాట. బాగుందా? ఏది రండి. ఇగోండి. అరటిపండు ఎంతయ్యా? 1.20 పైసలండి. ముష్టి 20 పైసలకి జంతికలు అయితే 2, అరటిపండు అయితే 1 ఇస్తున్నావు అనమాట. అద్భుతంగా ఉందో. అయితే ఓ పని చేద్దామా? చెప్పండి. ఈ జంతికలు తీసుకుని వీటి బదులు అరటిపండి. పండు బాగుందయ్యా. మన పెరట్లో వేయించావా? కాదండి, పాలకొల్లని చెప్పించాను. అడ్రస్ తెలుస్తుందయ్యా. పాలకొల్ల అరటిపండు ఆరోగ్యానికి మంచిది. ఓ పంచే, పొద్దున్నే నువ్వు అరటిపండు తిను. అలాగే. వస్తానయ్యా. మరి డబ్బులండి? ఎందుకయ్యా? అరటిపండు తిన్నారు కదా. అరటిపండు జంతికలు బదులు ఇచ్చావు కదా. జంతికలు డబ్బులు ఇవ్వండి. జంతికలు తిరిగి ఇచ్చేసాను కదా. 20 పైసల కోసం నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? పెద్ద ముండావాడు కదా, నీకు సిగ్గులేదయ్యా? ఏమిటి అరికథ చెప్పేశాడు? జంతికలు ఇచ్చాను, జంతికలు తిరిగి ఇచ్చేశాడు. జంతికల బదులు అరటిపండు ఇచ్చాను, అరటిపండు బదులు జంతికలు తిరిగి ఇచ్చేశాడు. మరి అరటిపండుకు డబ్బులు? అయ్యా, చెప్పిందంతా గుర్తుంది కదా. ఓ, అద్దెకున్న వాళ్ళంతా మంచివాళ్లేరా, కానీ అద్దె పెంచరు, ఖాళీ చేయరు. అదొక్కటే చిక్కు. కాబట్టి నేను ఒరేయ్ ఖాళీ చేయరా, కరిసేయరా అంటాను. కానీ నువ్వు మాత్రం నిజంగా కరిసేయకూడదు. అరిస్తే చాలు. అదేంటండి, అరిసే కుక్క కరవదంటారు కదండి. నువ్వు కుక్కవే కావు కదరా. నేను కానులేండి. మీరు నరికేస్తాను. ఓహో, ఇలాగే అరవాలండి. అలాగే అలాగే. అవును, నా దగ్గర అడ్వాన్స్ పుచ్చుకున్నప్పుడు జెర్రిగొడ్డు లాంటి మీసం ఉండేది. ఏమైందిరా? ఆ అడ్వాన్స్ తోనే క్షవరం చేయించుకున్నానండి. నున్నగా గుండు కొట్టుకోకపోయావు దరిద్రపుండా కొడక. ఇంట్లో జనం అంతా బయటికి నడవండి. సావధాన భేదోపాయాలు మీతో పనికి రాలేదు. దండం దశగుణం భవే. దెబ్బకి దయ్యం దడవాలా, రక్తం కాలవలే ప్రవహించాలా. రెడ్డి గురవే గారు బాగున్నారా? పిన్ని గారు ఒంట్లో ఎలా ఉంది? అవును, పాప పెద్ద మనిషి అయిందని విన్నాను. నిజమేనా? లోపల కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అవును, ఈ అబ్బాయి ఎవరు? ఒక ఆడ మనిషి నిన్ను అబ్బాయి అనేసిదిరా. నిలబడరా. హలో గురవయ్య, హౌ డు యు డు? ఏంటి ఎవడీడు? ఈ ఇంటి యజమాని. అబ్బా నిన్ను కాదులేవయ్యా. అరే కుర్రాడా, చూడు, ఈ వీచ్ చివరికెళ్ళి ఓ 10 పైసలు బీడీలు పట్టారా. గణేష్ బీడీలా, గుర్రం బీడీలండి? గాడిద బీడీలు రా. ఏ బ్రాండ్ అయితేనేమిట్రా, పొగ మాత్రం శుభ్రంగా రావాలి. వెళ్ళు. 10 పైసలు ఇవ్వండి. మరి నా దగ్గర ఉంటే నేను ఎందుకు అడుగుతాను రా. ఏదో అడ్జస్ట్ చేసి ఎరా బీడీలు తేవడానికి పోతున్నావురా? సిగ్గులేదు. వీడు బీడీలు చేగోడీలు తేవడానికి రాలేదయ్యా. మరి ఏం తేవడానికి వచ్చాడయ్యా? ఇల్లు ఖాళీ చేయాలి. ఏం పాపం, సొంత ఇంట్లోనే కదా ఉన్నావు. నేను కాదయ్యా, మీరు ఖాళీ చేయాలి. మేం చెయ్యం. ఇల్లు బాగుంది, అడ్జస్ట్ చేసుకుంటాం. ఈ ఇల్లు అమ్మాయి తలుచుకున్నానయ్యా. శుభం. రిజిస్ట్రేషన్ అయ్యాక ఆసామిని కనిపించమని చెప్పు, అద్దెతను కట్టేస్తా. హలో గురవయ్య గారు, ఎంతసేపు అయింది వచ్చి? విన్సెంట్, మిషన్ తీసేవేంటి? ఏమిట్రా ఈ వేషం? గడలుంగి, రెడ్ బనీను, చేతిలో కర్ర, పెద్ద రౌడీలాగా. వీడు రౌడీయే, కనబడాలా? వీడు రౌడీయా? వీడు మా ఆఫీస్ లో పేరుండి. ఎలా ఎందుకు ఇలా వచ్చావు? అది కదండి, ఈయన గారు మీ ఇంటికి దారి చూపించమంటే తీసుకొచ్చాను. నా పని అయిపోయిందండి, వస్తా. నా ఇంటికి నిన్ను దారి చూపెట్టమన్నానా? ఒరేయ్, ఇంకా ఏమిటి విశేషాలు గురవయ్య గారు? ఏం చెప్పమంటారు బాబు? చెప్పదలుచుకుందేదో ధైర్యంగా చెప్పండి. మనలో మనం తేల్చుకోవాల్సిన దానికి రౌడీలు కొట్లాట్లు ఎందుకు? ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు ఇల్లు ఖాళీ చేయాలి. నేను ఒక ముక్కలో చెప్పాలంటే ఇల్లు ఖాళీ చేయాలి. చెయ్యరా, ఇల్లు నాదయ్యా. అద్దిస్తున్నది మేమయ్యా. ఇస్తున్నారు లేవయ్యా మహా అద్దె 26 రూపాయలు. 26 ఏళ్లుగా ఇస్తున్నారు. అయ్యా అవధాని గారు, ఈ ఇంటికి వచ్చిన తర్వాతనే కదా మీకు 2 పిల్లలు పుట్టారు.
తలకి 1 రూపాయి పెంచినా ఈ పాటికి 28 రూపాయలు ఏది కదండి. కరెక్టే. నాకు మొదటి సంతానం కలిగిన రోజునే అనుకున్నానయ్యా, మా ఇంట్లో ఒక మెంబర్ పెరిగింది కనుక మా గురవైకి 1 రూపాయి పెంచాలి అని. మరి ఏమొచ్చింది? మా అమ్మకి చావు వచ్చింది. ఆ సంవత్సరం జననం 1 మరణం 1 జనాభా లెక్క సరిపోయిందని అద్దె పెంచలేదయ్యా. ఆహాహా, ఏం ధర్మప్రభు అండి. మరి తర్వాత మీ అబ్బాయి రాము పుట్టాడు కదా, అప్పుడెవరు చచ్చాడు? నీ బాబు చచ్చాడు కదయ్యా, నీ ఖర్చు తగ్గిపోయింది, అద్దె పెంచి నిన్ను ఎందుకు చెడగొట్టడం అంచేత పెంచలేదయ్యా. ఆహా, అంచేతన్నమాట నీకు ఏ ఉద్యోగము సద్యోగము దొరకలేదు. మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకి. సంతోషించవయ్యా గురవయ్యా. అసలు లా తెలుసా నీకు? ఏ దేశ పౌరుడైనప్పటికీ మరొక దేశమునందు క్రమముగాను నిరవధికముగాను 14 సంవత్సరములు ఉన్న ఎడల ఆ పరదేశ పౌరుడు ఈ దేశమునందు శాశ్వతమైన పౌరసత్వ హక్కులు పొందగలుగుతున్నాడు. అది లా. ఆ చట్ట ప్రకారం ఇల్లు నాది కాదండి, కొంపలు అంటించేస్తాను. చూడు, నీకు 2 పెళ్ళాలు ఉన్నారు కదా అని 2 పెళ్ళాలకి 13 రూపాయలు చొప్పున అద్దిస్తున్నానయ్యా, సంతోషించు. నా 2 పిల్లల సంగతి నీకెందుకయ్యా, నేను ఎవరు పడిపోను. నీ ఇంట కోడి కాల్సా, నిన్ను తగలయ్యా. సార్, మీరైనా ఇల్లు ఖాళీ చేయండి సార్. ఆయనకి మాకు చాలా తేడా ఉంది గురవయ్య గారు. ఏంటది? ఆయన చేరి 26 సంవత్సరాలైంది, మేము చేరి 5 సంవత్సరాలైంది. అయితే చూడండి, మొదట్లో 150 రూపాయలతో మొదలయ్యి మీరడిగినప్పుడల్లా అద్దె పెంచుకుంటూ పోతూ ఇప్పటికి 300 రూపాయలు ఇస్తున్నాం. మా అంత మంచి వాళ్ళని మీరు ఈ జన్మలో చూడలేరు. ఇప్పుడు కూడా కావాలంటే 5దో 10దో పెంచుతాం. కాదు కూడదు ఇల్లు ఖాళీ చేయమంటారా? ఖాళీ చేయమంటాను. మేము చేయమంటాం, కోర్టులో కలుసుకుంటాం. అయ్యా అయ్యా అయ్యా, పక్కటి రాంబాబు గారు. అరవకండి, ఆయన ఇంట్లో లేరు. ఏమిటి, ఇల్లు ఖాళీ చేయాలి అంతే కదా? అంతేనమ్మా. కావాలంటే నేను సాయం పడతాను. ఆగండి, మీరంత తొందరపడకండి. మేమందరిలాంటి వాళ్ళం కాదు. మాట అంటే మాటే. నా తల్లి. కాని చిన్న మాట, ఏంటమ్మా అది? మా కొత్తిల్లు పూర్తయ్యే వరకు మమ్మల్ని ఒత్తిడి చేయకండి. ఎక్కడ కడుతున్నారు కొత్త ఇల్లు? ఏది, ఇప్పుడే కదా ఇల్లు ఖాళీ చేయాలని చెప్తున్నారు. ఇక మీదనే డబ్బు పోగు చేయాలి, స్థలం కొనాలి, ఇల్లు కట్టాలి. కొంచెం టైం పడుతుంది. కొంచెం టైమా? ఈ ప్రైవేట్లు చెప్పుకునే పంతులు డబ్బు కూడబెట్టి మేడ కట్టే లోపల నా కొంప కూలిపోతుందిరా దేవుడా. పొద్దున్న లేచి ఎవరు మొహం చూశాను.